ప్రియమైనటువంటి దేశీయులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో దేవాతి దేవుడు, ఆ కరుణామయుడు, ఆ ప్రేమామయుడు మనలో కనపరుస్తున్నటువంటి ప్రేమను గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలని మేము ఎంతగానో ఆశిస్తూ ఉంటున్నాము. దేవుని ప్రేమ ఎంతో అనంతమైనదిగా ఉంటున్నది. దేవుని ప్రేమ మనము కొలవలేనిదిగా ఉంటున్నది. దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే మనల్ని ప్రేమిస్తున్న వాడిగా ఉంటున్నాడు. మానవుడు ఎంతగానో తన హృదయ ఆలోచనల ద్వారా, తన యొక్క క్రియల ద్వారా, తన తలంపుల ద్వారా, తన యొక్క ప్రతి పరిస్థితి ద్వారా మానవుడు ఎంతగానో దేవుని దుఃఖపరుస్తున్న వాడిగా ఉంటున్నాడు. ప్రస్తుత దినాలలో మనం చూసినట్లయితే చిన్నపిల్లలు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎన్నో అఘాయిత్యాలు చేస్తున్న వారుగా ఉంటున్నారు. 9th క్లాస్ పిల్లలు, 10th క్లాస్ పిల్లలు ఎన్నో ప్రమాదాలకు గురైపోతూ ఉంటున్నారు. ఎన్నో చెడు కార్యాలు చేస్తున్న వారుగా ఉంటున్నారు. ఎన్నో చేయరానిటువంటి తప్పులు చేసి వాళ్ళు జైలు శిక్ష అనుభవిస్తూ ఉంటున్నారు. ఏంటి కారణం అంటే, మానవుని యొక్క హృదయంలో పెట్టేటువంటి తొందర, మానవ హృదయంలో ఉన్నటువంటి కోరికలు. ఈ కోరికలు ఎన్నో అనంతమైనవిగా ఉంటున్నవి. మానవుని యొక్క కోరికలు ఇక మానవ శరీరంలో రక్తము మాంసంలో ఉన్నటువంటి ఆ తీక్షణమైనటువంటి కోరికల వలన మానవుడు ఎంతగానో తప్పులు చేస్తున్న వాడిగా ఉంటున్నాడు. ఇవి మానవుల్లో ఉన్నటువంటి తలంపులు తొందర పెడుతున్నాయి. ఫలాని తప్పు చెయ్యి అని చెప్పేసి మనల్ని ఆ తప్పిదిని చేపించి మనకు శిక్షకు గురి చేస్తున్నవి. అనేకమైన చెడు అలవాట్లకు గురి చేసి ఆకర్షించి వాటి చేత మనము తొందరపడి ఆ పనులు చేస్తాము. ఆ యొక్క శిక్షకు గురైపోతున్న వారిలో ఉంటున్నాము. మరి చిన్నపిల్లలు తెలిసి తెలియక తప్పులు చేసి వాళ్ళకు చట్టానికి దొరికిపోయి వాళ్ళు శిక్షలు అనుభవిస్తున్న వారిగా ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితి నుంచి మానవుడు తప్పించబడాలంటే ఒకటే మార్గము, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. తలంపులలో విశ్రాంతి లేక, భయాందోళనలో విశ్రాంతి లేక, కష్టాలలో విశ్రాంతి లేక ఎన్నో పరిస్థితులు మానవుడు ఎదుర్కొంటున్నాడు. అనేకమైనటువంటి పరిస్థితులు చేసి, పనులు చేసి, అఘాయిత్యాలు చేసి మరి హృదయంలో నెమ్మది లేనటువంటి జీవితము అనుభవిస్తున్న వాడిగా ఉంటున్నాడు మానవుడు. ఈ నెమ్మది లేనటువంటి సమయంలో తాను తీసుకునేటువంటి నిర్ణయాలు ఎంతో బాధకరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్న వాడిగా ఉంటున్నాడు మానవుడు. తొందరపాటు కలిగినటువంటి నిర్ణయాలు తీసుకొని అనేకమైనటువంటి చెడు కార్యాలను చేస్తున్న వాడిగా ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, తొందరపాటుతో తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా ఎన్నో అఘాయిత్యాలకు గురైపోతున్నాడు. మరి ఎంతో మందికి, కుటుంబస్తులకు, మరి లోకములో ఉన్నటువంటి వ్యక్తులకు, సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులకు మరి ఎంతో బాధ కలిగిస్తున్న వాడిగా ఉంటున్నాడు. దీని ద్వారా అందరికీ ఇబ్బంది కలుగజేస్తుంటున్నాడు, దుఃఖము కలుగజేస్తుంటున్నాడు. తల్లిదండ్రులకు మరి దుఃఖము కలుగజేస్తున్న వాడిగా ఉంటున్నాడు. తనను తానే శిక్షించుకుంటున్న వాడిగా ఉంటున్నాడు. ప్రియమైన వారులారా, మంచి స్వభావము మనకి ఎవరికైనా ఉన్నదా? మంచి తలంపులు మనకు కలిగి ఉన్నామా? మంచి ఆలోచన విధానము మనం కలిగి ఉన్నామా? బైబిల్ గ్రంథం ఏం తెలుపుతుందంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది. హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆలోచనల ద్వారా మానవుడు తప్పిపోతున్నాడు. ఈ హృదయాన్ని మార్చడానికే దేవాతి దేవుడు, ఆ కరుణామయుడు, ప్రేమామయుడు, ఆ దయామయుడు ఈ లోకానికి అరుదించిన వాడిగా ఉంటున్నాడు.
నీ యొక్క హృదయము, నా యొక్క హృదయము పాపము చేత, అపరాధముల చేత ఉన్నటువంటి హృదయము, దీన్ని మరి మంచి హృదయముగా, దైవాత్మ కలిగినటువంటి హృదయముగా, పరిశుద్ధ హృదయముగా మార్చడానికే దేవుడు ఈ లోకంలోనికి తన కుమారుని పంపించిన వాడిగా ఉంటున్నాడు. తన యొక్క కుమారుడు ఆ యొక్క కలువరి శిలువలో తన యొక్క పరిశుద్ధ రక్తమును చిందిస్తూ వచ్చాడు. ఎవరైతే ఆ యొక్క పరిశుద్ధ రక్తము దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా నా హృదయాన్ని మార్చయ్యా, నా హృదయము మంచిగా లేదు, నా హృదయము నెమ్మది లేదు, నా హృదయానికి విశ్రాంతి లేకుండా ఉంది, నేను ఎన్నో విషయాలు తప్పిపోయాను, నా పాప హృదయాన్ని మార్చు, నాకు పరిశుద్ధ హృదయం అనుగ్రహించు అని ఎప్పుడైతే అడుగుతాడో, దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరిచి నీ పాప రోగమును, పాప స్వభావమును తన యొక్క సిలువ రక్తముతో, పరిశుద్ధ రక్తముతో, పావన రక్తముతో కడిగి పవిత్రపరిచి నిన్ను క్షమించి తన బిడ్డగా చేసుకునేవాడిగా ఉంటున్నాడు. కానీ మానవుడు దేవుని దగ్గర రావడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే పాపము చేయాలి, పాపములో ఆనందం ఉంది, పాపము చేస్తుంటే ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఈ ఎంజాయ్మెంట్ తోనే మానవుడు సతమతమతే అవుతుంటున్నాడు, కష్టాలు కొని తెచ్చుకుంటున్నాడు. పాపము చేయాలనే ఒక అభిలాష ద్వారా మానవుడు అనేకమైన కష్టాలు అనుభవిస్తుంటున్నాడు. ప్రియమైన వారలారా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని వెతుకువాడు ఎవరూనూ లేరు. ఈ లోకములో మన యొక్క ప్రయాణములలో, మన యొక్క ఉద్యోగ జీవితంలో మనము పని చేసుకుంటూనే పోతున్నాం, కానీ మనము దేవుని వెతకడం లేదు. ఆ ప్రేమామయుని, ఆ కరుణామయుని, సృష్టికర్తను మనం వెతకడం లేదు. ప్రేమేంటి వాళ్ళారా, ఎందుకు కారణం అంటే మనం బిజీ లైఫ్. నేను చాలా బిజీ అండి, నాకు సమయం దొరకదు. మనం ఒకరోజు వస్తుంది, దేవుడు నిన్ను అడుగుతాడు, దేవుని యొక్క తీర్పుకు నీవు నేను గురి అవుతున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఆ తీర్పులోనికి మనము నిలబడకుండా ఉండాలని ఇప్పుడు మేము ప్రకటిస్తుంటున్నాము. ప్రియమైన వారలారా, నీవు దేవుని యొక్క శిక్షకు గురి కాకూడదు. ఆ యొక్క పాపం వలన వచ్చేటటువంటి జీతము మరణము. ఆ మరణ శిక్షకు గురి కాకూడదని మేము ఈ యొక్క సువార్తను ప్రకటిస్తున్న వారంగా ఉంటున్నాము. ఈ యొక్క రక్షణ సువార్తను ఎవరైతే స్వీకరిస్తారో వారికి మోక్షం ఉంటున్నది. మన యొక్క ఆత్మకు నెమ్మది కలుగుతుంది, మన ఆత్మకు విముక్తి కలుగుతుంది, బంధకంలో నుంచి విడుదల అనుగ్రహించే వాడికి ఉంటున్నాడు. పాప బంధకంలో నుంచి నీవు నేను విడిపించబడే వారము అవుతున్నాము. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. కాబట్టి ఎవరైతే మా ఇద్దరికి వచ్చి ఇక కరిపత్రికలు, బైబిల్స్ తీసుకుని చదువుతారో మీకు ఆత్మ రక్షణ, హృదయ రక్షణ, గొప్ప రక్షణ, గొప్ప విడుదల మీకు అనుగ్రహింపబడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు మా. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము.